ఉన్నావు నీ సత్తా సాంకేతిక మహిమ చేత. ఆ ఇన్పుట్లు అవుట్పుట్ల మధ్య తారతమ్యాన్ని తురిమినావు. ఎంతెంత పనులు ఇంతింతలైపోవు నీ దయచేత. నిన్ను మానలేకున్నారు నరులు, నీవు లేని జన్మము నిష్ఫలమైనది. చార్లెస్ బాబేజ్ మహనీయు మదినాస జన్మం. చార్లెస్ బాబేజ్ ఆయన కంప్యూటర్ పుట్టుకు ఆదులేని తొలత గదురూపదారులై గదులలో విస్తరించి, మొదట మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అని పెద్ద ప్రొడక్ట్స్ ఉండేవి. గదురూపదారులై గదులలో విస్తరించి సాంకేతిక శిల్పుల సుధర చేత సుందరంగా రూపుదిద్దుకొని సకల ఆఫీసు వర్గము స్థిరీకరించింది. అంతటి అభిమాన కళాఖండాన్ని వెళ్ళి మన పర్సనల్ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత అదే మనకు ఒక అలంకరణ అయిపోయింది ప్రతి ఆఫీసులోనూ. నీ ఉన్న గది నిలుసున్న వల్ల నేను కొన్న ఆ యజమాని నీకే కదమ్మా కాబట్టి భాగ్యవంతుడెవరని నీ మన్మ చేత. ఎన్ని ఉపవాసం చేయించో నీ కన్నులకు ఇంత సౌకర్యమొక నాజుకు రాజువై నరుల ఒడిని చేరి మరీ చిక్కి ట్యాబులై ఇంకొంత భక్తి హస్తంలో కలంకృతివై. మన మొబైల్ ఫోన్స్ కూడా కంప్యూటర్లేనండి. మీకు తెలుసో తెలీదో, ఇప్పుడున్న కంప్యూటర్లలో నా చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో 4-5 ప్రాసెసర్లు ఉంటున్నాయి. మీరు ఆక్టా కోర్, హెక్సా కోర్, క్వాడ్ కోర్ అని వినే ఉంటారు. అంటే మనం